అందరికీ నమస్కారం. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం వెలసిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి స్వామిని ఆరాధిస్తారు. దేశంలో గల పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలలో విశిష్ట పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇంట్లో లేదా గుడిలో గణపతి ఆరాధన, సంకల్పము, అష్టోత్తరము, అభిషేకము, నైవేద్యాలతో పూజ చేసుకుంటే సంతానం లేని వారికి సంతానము, విద్య, కోర్టు కేసులు, చర్మ వ్యాధులు లాంటివి పోతాయి. అసలైన పాము అంటే మనలో వెన్నుముకలో సర్వస్థితిలో ఉంటుంది. వెన్నుముకకు అంటిపెట్టుకుని సర్పం లాగా ఊర్ధ్వముఖంలో ప్రయాణం చేస్తుంది. అలా ప్రయాణం చేయడం వల్ల మనం ఇలా ఉన్నాము. అందుకే మనల్ని పెద్దలు ఎప్పుడు నిటారుగా కూర్చోమని చెప్తారు. అప్పుడు మనకి పూర్ణత్వం లభిస్తుంది. మనలో ఉన్న ప్రాణశక్తిని పెంచుకోవటం కోసమే ఉపవాసం. చలిబిడి, పెసరపప్పు, పానకం ఇవి శరీరానికి చలువ చేసి ఉపవాసం వల్ల వచ్చే తలనొప్పి రాదు. పొట్టు నువ్వులు, బెల్లం కలిపి చిమ్మిలి పెడతారు. ఇది మనకు ఎముకల పటిష్టతని ఇస్తుంది. ధాతుపుష్టి జరిగి ప్రాణాధార శక్తి చైతన్యం అవుతుంది. ఈ ప్రసాదాలు తినడం వల్ల అనారోగ్యాలు దరిచేరవు. ఓం తస్సత్.